హే హాయ్ గైస్, హలో గ్యాస్ ఈ రోజు మా గౌరిస్టది అ వెరీ బిగ్ డే బికాస్ తన ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఈ రోజు. సో తనని రెడీ చేయాలి. అండ్ చిక్కి ఏంటి ఉంది ఈరోజు మీ స్కూల్లో? ఎవరిది? నీదా? అరే బాపురే, తను నేను రెడీ చేస్తాను ఇప్పుడు. లెట్ గెట్ స్టార్టెడ్. సో వీఆర్ రెడీ నౌ. మా చిట్టి తల్లి ఎలా ఉందో కింద కమెంట్ చేయండి హౌ షీ ఈస్ లుకింగ్ అని. హాయ్ హాయ్ గాయ్స్, యూ లుకింగ్ గార్జియస్ నానా. ఇట్స్ ఓకే మమ్మలో మై మమ్మ ఇక్కడ బాయ్. సో నేను స్టార్ట్ అయ్యాను ఇప్పుడు. నేను మా హస్బెండ్ పాప అయితే ఆడిటోరియంకి వెళ్తున్నాం ఇప్పుడు పాప పర్ఫార్మెన్స్ చేసే ప్లేస్ కి. సో కీప్ వాచింగ్. ఏంటిదిరా? ఇంట్లో ఉందా? మరి ఎట్లా ఇప్పుడు మనకు అది మొబైల్ లేకుంటే ఏంటిది? మొబైల్ ఫోన్ కాదు, మొబైల్ పోనీ డాడీ. చిక్కమ్మ ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తావు నాన్న ఈరోజు నువ్వు? నువ్వు బియా బటర్ఫ్లైవా? బటర్ఫ్లైవా? అరే బాపురే, నా కూతురు బటర్ఫ్లై అన్నమాట ఇప్పుడు. అంటే తను చేసే డాన్స్ పర్ఫార్మెన్స్ లో షీఈ్ బటర్ఫ్లై రోల్ అన్నమాట. అంటే తెలియదు నాకు కూడా వాట్ షీ గోయింగ్ టు డూ అని. ఈవెన్ ఐ డోంట్ నో. చూడాలి ఇప్పుడు. మీతో పాటే నేను కూడా చూస్తా ఇప్పుడు. ఫాదర్స్ ది కూడా ఒక పర్ఫార్మెన్స్ ఉంది ప్లే గ్రూప్స్ కిడ్స్ తో. ఇంకా పర్ఫార్మెన్స్ కి టైం అవ్వలేదు. సో మేమందరం బయటనే ఉన్నాము. రిహార్సల్ చేసే వాళ్ళు రిహార్సల్ చేస్తున్నారు, ఫుడ్ తినే వాళ్ళు ఫుడ్ తింటున్నారు. మేమైతే అందరినీ క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నాము. నిన్నే తీయాలి సుందరాంగుడు. సో ఇక్కడ మా ఆయనని క్యాప్చర్ చేయలేదని ఫీల్ అవుతున్నారు. సో వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. ఆడిటోరియం వాస్ వెరీ గుడ్, చాలా బాగుంది. వి ఎంజాయ్డ్ అ లాట్ అన్నమాట. బ్యాక్ సైడ్ స్టేజ్ గెటింగ్ రెడీ. మీన్ వైల్ ఆడిటోరియం లో ఉన్న ఆర్ట్స్ అని నేను క్యాప్చర్ చేస్తున్నాను. సో రియలీ అమేజింగ్ ఉన్నాయి అసలు. సో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. వీఆర్ సో ఎక్సైటెడ్ టు సీ అవర్ డాటర్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ. ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసి ఈ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు జస్ట్ 2 years కి దే రియలీ డన్ అ వెరీ ఫ్యాబులస్ జాబ్ యాక్చువల్లీ. అంత చిన్న ఏజ్ లో ఆ స్టెప్స్ ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకొని చేయడం అనేది రియల్లీ ఆసమ్. Clap, ladies. Audience to encourage them. అనదర్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ఈ చిన్నపిల్లలు పింకీతో వచ్చి ఎంత క్యూట్ గా పర్ఫార్మెన్స్ చేశారు అంటే రియల్లీ దే నేల్డ్ ద పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ. జస్ట్ 2 years కిడ్స్ అండి. వాళ్ళు చేసేది గుర్తు పెట్టుకోవడం అంటేనే గ్రేట్. అందులో కొన్ని మర్చిపోతే వాళ్ళ టీచర్స్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఇట్స్ వాజ్ వెరీ క్యూట్ థింగ్స్ అయితే నేను చూసాను పర్ఫార్మెన్స్ అయ్యే వరకు. ఆ టీచర్స్ కూడా దే ఆర్ వెరీ సపోర్టివ్ టు దెమ్. ఐ రియలీ లవ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ టీచర్స్ వాట్ దే హావ్ డన్. Fathers and their daughters performance ఇది, and it was very good. Mothers ఏమైనా తక్కువ తిన్నారా? Even they have collabed with their children and they have done a very fabulous job with the kids. I really miss the olden days what we done అనేది. And the waiting is over. మా డాటర్ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయింది. నేను రియలీ ఎక్సైటెడ్గా ఉన్నా బికాస్ హర్ ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కదా. హౌ షీ డూ అనేది నాకైతే చాలా అంటే చాలా టెన్షన్గా ఉంది. పర్ఫార్మెన్స్ చేసే తనైతే నాకు ఇక్కడ టెన్షన్గా ఉంది హౌ షీ గోయింగ్ టు డూ అని. హియర్ వి గో, ద వెయిటింగ్ ఈజ్ ఓవర్. మా డాటర్ అయితే చాలా అంటే చాలా ఫ్యాబులస్ గా పర్ఫార్మెన్స్ చేసింది. నేను అనుకున్నా తను అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తే తను ఏడుస్తుందేమో ఇంకేం. ఐ ఫీల్ లైక్ లో, బట్ షీ డన్ అ వెరీ 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 ఫ్యాబులస్ జాబ్. ఐ రియలీ సో ప్రౌడ్ ఆఫ్ హర్. అండ్ తను పర్ఫార్మెన్స్ చేస్తుంటే రియల్లీ ఏదో కొత్త మూవీ రిలీజ్ అయితే మనం ఇక్కడైతే చేస్తాము అట్లా చేశాను అనమాట. నేను మా హస్బెండ్ అయితే
We are really so happy by seeing her performance actually. It was a very great thing to us because మా డాటర్ పర్ఫార్మెన్స్ అంటే మేము రియల్లీ ఎక్సైట్ అయినాం చాలా హౌ షీ గోనా డూ అని. బట్ వీఆర్ వెరీ హ్యాపీ టు సీ హర్ ఇన్ దట్ ప్లేస్. అండ్ మోర్ ఓవర్ మా డాటర్ కాబట్టి నేను అలానే పొగుడుతా. సో కాకి పిల్ల కాకి ముద్ద అని అంటారు కదా, సో మా పిల్ల మాకు ముద్ద అనమాట. సో తను చేసే చిన్న చిన్న థింగ్స్ కూడా వీ ఫీల్ సో హ్యాపీ బికాస్ ఈజ్ జస్ట్ 3 years old kid. అండ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే ఇట్స్ నాట్ అ వెరీ స్మాల్ థింగ్ బికాజ్ నవ్ డేస్ మన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా స్టేజ్ ఫియర్ చాలా ఉంటుంది. షీఈ్ జస్ట్ 3 years old. స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే ఎవరికైనా ఫియర్ ఉంటుంది, బట్ ఫియర్ అనేది వదిలేసి షీ వాజ్ ఎక్సైటెడ్ టు డూ a stage performance. I really so happy for that. The performance was completed. I'm happy for her what she've done అనేది. They are just 5 years old. They are a senior KG. వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ ఎంత బాగా చేస్తున్నారంటే ఈవెన్ వీ డోంట్ డూ దట్ కైండ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్. అండ్ తన లెగ్స్ ఫ్లెక్స్ చేయడం కానీ ద వే దే ఆర్ పర్ఫార్మింగ్స్ కానీ ఇట్ వాస్ వెరీ గుడ్. వాళ్ళ మెమరీస్ అన్ని ఒక వీడియోలో అయితే ప్లే చేస్తున్నారు. నాకు అనిపించింది ఐ వెంట్ టు మై ఓల్డెన్ డేస్ స్కూల్స్ అని, బికాస్ వీ కేమ్ టు దాట్ స్టేజ్ అండ్ మనం అక్కడ నుంచి వచ్చాం కాబట్టి ఈవెన్ వీ రీక్రియేట్ అవర్ మెమరీస్ అనమాట. సో వీ ఫీల్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట, లైక్ సీయింగ్ ఆల్ దీస్ మెమరీస్. మనం కూడా మన బ్యాక్ స్కూల్కి వెళ్ళిపోయేలాగా అనిపిస్తుంది. సో ఐ ఫీల్ వెరీ లో ఆన్ దట్ టైమ్. మా మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేస్తూ ఇట్ వాస్ గుడ్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి కిడ్స్ది యోగా ఆసన్స్ ఎలా వేస్తున్నారు అనేది. రియలీ వాళ్ళ బాడీ ఫ్లెక్స్ చూస్తుంటే రియలీ ఐ ఫీల్ వెరీ లో బికాజ్ ఆ ఏజ్లోనే వాళ్ళంతా ఫ్లెక్స్ చేస్తున్నారు, మన ఏజ్ గ్రూప్ వాళ్ళని ఇంత ఫ్లెక్స్ చేయలేము అని ఐ ఫీల్ సో వెరీ లాఫ్ అట్. అండ్ రియలీ మోర్ ఓవర్ nowadays ఈ మార్షల్ ఆర్ట్స్ అండ్ దిస్ యోగా ఆసన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు కిడ్స్. ఈ జనరేషన్ ఫుడ్ అసలు బాగాలేదు కంపేర్ టు ఓల్డెన్ డేస్. హియర్ ఈస్ అనదర్ ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్ బై మదర్స్. యాక్చువల్లీ టీచర్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి. కొన్ని కన్సర్న్స్ వల్ల దే ఆర్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ డాన్స్ పర్ఫార్మెన్స్ అండ్ ద మదర్స్. సో ఇది లాస్ట్ పర్ఫార్మెన్స్ కాబట్టి చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది. ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్ పర్ఫార్మెన్స్, ద మదర్స్ హూ డన్ దిస్. అండ్ రియలీ ద ఆర్ నేల్డ్ ద పర్ఫార్మెన్స్ అండ్ చాలా బాగుంది. అండ్ మదర్స్కి ఇంత మంచి ఛాన్స్ వచ్చినందుకు ఐ రియలీ సో హ్యాపీ బికాజ్ మన స్కూల్ డేస్లో వీ హ్యావ్ డన్ దిస్. మళ్ళీ నెక్స్ట్ మన పిల్లలతో పాటు వీఆర్ పర్ఫార్మింగ్ అనదర్ డాన్స్ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. సో ఐ ఫీల్ సో హ్యాపీ బై దేర్ పర్ఫార్మెన్స్. చాలా బాగా అంటే చాలా బాగా చేశారు. ఐ డోంట్ నో దే ఆర్ పర్ఫార్మింగ్ కానీ ఇఫ్ నాకు తెలిసి ఉంటే నేను కూడా అందులో పర్ఫార్మెన్స్ చేస్తుండే, బట్ ఐ డోంట్ నో దే ఆర్ డూయింగ్ అని. The program was completed and it was a grand finale. అందరూ దగ్గరకు వచ్చి they are performing. I really so happy to see these beautiful movements and beautiful dance performance and kids and mothers. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేను కూడా. It was a great night actually. సో అండ్ వీఆర్ ఆస్కింగ్ ఫర్ అవర్ డాటర్ హౌ షీ పర్ఫార్మ్డ్ అని. ఎట్లా చేసావని అడిగితే షీ ఈస్ సేయింగ్ దట్ చాలా బాగా చేశాను మమ్మీ. అండ్ మళ్ళీ అడిగాను అనమాట, నువ్వు బియా బటర్ఫ్లై అని. షీ సెడ్ బటర్ఫ్లై అని. షీ సెడ్ రైట్ యాక్చువల్లీ. అండ్ వీఆర్ ఎంకరేజింగ్ హర్, నువ్వు చాలా బాగా చేసావా అని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.